రజనీకాంత్ హీరోగా నాగార్జున విలన్ గా నటించిన సినిమా కూలీ. అపజయం అంటూ ఎరగని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది, ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ ఫుల్ రివ్యూలో చూద్దాం. దేవా అలియాస్ రజనీకాంత్ 30 ఏళ్ల కింద ఓ కూలీ. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి ఒక హాస్టల్ నడుపుతూ ఉంటాడు. ఆయన ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ అలియాస్ సత్యదేవ్ చనిపోతే చివరి చూపుకు వెళ్లిన దేవాను రాజశేఖర్ కూతురు ప్రీతి అలియాస్ శృతి హాసన్ అడ్డుకుంటుంది. అదే టైంలో తన స్నేహితుడు రాజశేఖర్ గుండెపోటుతో చనిపోలేదని, ఎవరో చంపేశారని దేవా తెలుసుకొని ఈ కుట్ర గురించి లోతుగా ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఆ సమయంలోనే దేవాకు దయాల్ అలియాస్ షౌబిన్ షాహిర్ గురించి తెలుస్తుంది. మరోవైపు దేవా తన గ్రూప్లోకి వచ్చాడని ఆ గ్యాంగ్ లీడర్ సైమన్ అలియాస్ నాగార్జునకు తెలిసిపోతుంది. వీళ్ళందరికీ లీడర్ అయిన దహా అలియాస్ అమీర్ ఖాన్ మెక్సికోలో ఉంటాడు. అసలు వీళ్ళందరికీ కనెక్షన్ ఏంటి, గోల్డ్ బిజినెస్ పేరుతో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేదే అసలు కథ. కొన్ని సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలే తప్ప కొత్తదనం, క్రియేటివిటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కూలీ కూడా అలాంటి రొటీన్ సినిమానే. కథా స్క్రీన్ ప్లే కూడా ఏమంత గొప్పగా లేదు. అలాగని కూలీ అసలు తీసి పారేసే సినిమా మాత్రం కాదు. సినిమాలో కొన్ని విజిలింగ్ మూమెంట్స్ ఉన్నాయి. ఖైదీ, విక్రమ్ స్థాయి గ్రిప్పింగ్ కథనాలు కూలీలో కనిపించావు. రజనీ అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు లోకేష్. ఫస్ట్ హాఫ్ వరకు నో కంప్లైంట్స్, వేగంగానే వెళ్ళిపోతుంది. కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం వదిలేశాడు లోకేష్. అసలు మొదటి నుంచి లోకేష్ తన సినిమాల్లో సెకండ్ హాఫ్ను పెద్దగా పట్టించుకోడు. అదేం గొడవ అర్థం కాదు. మరోసారి కూలీకి కూడా ఇదే చేశాడు. అసలే రొటీన్ కథ కావడంతో సెకండ్ హాఫ్ మరీ రొటీన్ అయిపోయింది. మొదటి సీన్ చూస్తే చాలు, అప్పుడే ఎండ్ సీన్ కూడా అర్థమైపోయేంత ఈజీ స్క్రీన్ ప్లే ఇది. కాకపోతే అక్కడక్కడ వచ్చే యాక్షన్ సీన్స్, షౌబిన్ షాహిర్ క్యారెక్టర్, నాగార్జున విలనిజం ఇవన్నీ అభిమానులకు కిక్కిస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో ఉపేంద్ర వచ్చినప్పుడు స్క్రీన్ ఊగిపోతుంది. కానీ క్లైమాక్స్లో అమీర్ ఖాన్ ఎంట్రీ అంతగా కిక్ ఇవ్వలేదు. అది పూర్తిగా రోలెక్స్కు కాపీగా అనిపించింది. లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు అవన్నీ కామన్. ఇది కూడా అలాంటి కథనే. అందులోనే కాస్త ఎమోషన్ చూపించే ప్రయత్నం చేశాడు లోకేష్. టు బి ఫ్రాంక్, ఇది అంతగా వర్కౌట్ అయితే కాలేదు. మరోవైపు నాగార్జున తన వరకు బాగానే చేసిన ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ ఆయనకు అవసరమా అనిపించక మానదు. ఇక రజనీకాంత్ దేవాగా రఫాడించాడు. ఆయన స్టైల్ పీక్స్ అంతే. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా అరిపించాయి. భాషను గుర్తు చేసుకునేలా ఈ కూలీ క్యారెక్టర్ రాసుకున్నాడు లోకేష్ కనకరాజ్. నాగార్జున తన వరకు 100% ట్రై చేశాడు. కానీ మూవీ చూసే ప్రేక్షకుడికి అతడు ఒక విలన్ అనిపించాడు. ఏళ్ల తరబడి నాగ్ను హీరోగా చూసి ఒక్కసారిగా బ్యాడ్ బాయ్గా ఊహించుకోలేదు. షౌబిన్ షాహిర్ సర్ప్రైజింగ్ అంతే. అందరికంటే ఈయన క్యారెక్టర్ బలంగా ఉంటుంది. శృతి హాసన్, ఉపేంద్ర ఓకే. అమీర్ ఖాన్ అయితే పూర్తిగా రోలెక్స్కు కాపీ. సత్యరాజ్ ఉన్నంత వరకు బాగానే ఉంది. మిగిలిన వాళ్ళంతా ఓకే. అనిరుద్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. మరోసారి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాను నిలబెట్టాడు ఈయన. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ పర్లేదు. సెకండ్ హాఫ్ చాలా వరకు స్లో అయింది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చుకు వెనకాడలేదు ఎక్కడ. ఇక దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ ప్రతిసారి ఫస్ట్ హాఫ్ వరకు బాగా తీసి సెకండ్ హాఫ్ వదిలిస్తున్నాడు. కూలీ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయింది. అయినా కూడా పర్లేదనిపిస్తుంది. చాలా వరకు సన్నివేశాల్లో లోకేష్ మార్క్ మిస్ అయింది. ఇక ఓవరాల్గా కూలీ వెరీ రొటీన్ యాక్షన్ డ్రామా.